పొలిటికల్ బ్రదర్స్ కొంతకాలం క్రితం వరకు ఒకే పార్టీలో ఉన్నారు. ఇద్దరు ఒకే మాట ఒకే బాటగా ముందుకు సాగారు. అన్న రాజకీయ ఎదుగుదలలో తమ్ముడు కృషి ఎంతో ఉంది. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా అన్న ఓ పార్టీలో ఉంటే తమ్ముడు ఘరవాపసి అయ్యారు. ఈ ఆకస్మిక పరిణామాలకు కారణాలేంటి? ఇరువురు చర్చించుకునే నిర్ణయం తీసుకున్నారా లేక ఎవరి దారి వారు చూసుకున్నారా? కాదంటే అంతకు మించిన రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా? చెరో పార్టీ వైపు ఎందుకు అడుగులు వేశారు? ఇంతకీ ఎవరా సోదరులు? ఏ నియోజకవర్గం? అసలేంటి వారి వ్యవహారం? గూడెం మహిపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే. ఈ స్థానం నుంచి మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా 2014, 2018, 2023 బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో కారు పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. మహిపాల్ రెడ్డి సోదరులకు స్టోన్ క్రషింగ్ బిజినెస్ ఉండేది. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో మైనింగ్ వ్యాపారాన్ని గూడెం సోదరులు తమ గుప్పిట పెట్టుకున్నారనే ప్రచారం సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి క్రషర్లలో ముమ్మర తనిఖీలు ఓవైపు, ఇళ్లలో ఈడీ దాడులు మరోవైపు కొనసాగాయి. మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కంకర క్రషింగ్లో భారీగా అక్రమాలు జరిగాయని అధికారులు దర్యాప్తులో తేల్చారు. తమపై అక్రమంగా దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఓ దశలో కంటతడి పెట్టుకున్నారు. అధికారుల నుంచి దాడుల తీవ్రత పెరగడంతో మహిపాల్ రెడ్డి సోదరులు గతేడాది మార్చిలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహిపాల్ రెడ్డి రాకతో కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు బగ్గుమనేవి. కాంగ్రెస్లో చేరిన మహిపాల్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఫోటోను తన క్యాంప్ ఆఫీసులో పెట్టుకున్నారు. ఇది హస్తం పార్టీకి ఆగ్రహం తెప్పించింది. పటాన్చెరు అభివృద్ధికి కేసీఆర్ నిధులు ఇచ్చారని, అందుకే తనకు ప్రత్యేక అభిమానమని మహిపాల్ రెడ్డి చెప్పుకొచ్చేవారు. కేసీఆర్ ఫోటో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉంటే తప్పేమిటని మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో వాదించిన సందర్భాలు ఉన్నాయి. ఈ శాసనసభ్యుడి తీరుని పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అటు గాంధీ భవన్, ఇటు పటాన్చెరులో గూడెంకు వ్యతిరేకంగా ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరారన్న మాటే గాని పార్టీ సమావేశాలు, కార్యక్రమాలకు హాజరు కాలేదు. కానీ అధికార వర్గాల్లో ఈ నేత హవానే కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరడాన్ని సవాల్ చేస్తూ కారు పార్టీ నేతలు మహిపాల్ రెడ్డిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేసిన కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దీంతో మహిపాల్ రెడ్డి హస్తం పార్టీలో స్వేచ్ఛగా తిరగలేకపోయారు. ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. ఎక్కడా కాంగ్రెస్ పేరు ఎత్తడం లేదు. అలాగని బీఆర్ఎస్ను విమర్శించడం లేదు. ఒక దశలో మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారనే ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. మరోవైపు మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్తో మమేకం కాలేకపోయారు. గులాబీ నేతలే ఈ శాసనసభ్యుడి వెంట కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7న పటాన్చెరు నియోజకవర్గం కొల్లూరు డబల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం దగ్గర బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఓటర్లు ఇక్కడ ఉండడంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదికపై బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి కనిపించడంతో కారు పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోయాయి. మొదటి నుంచి అన్న మహిపాల్ రెడ్డికి నియోజకవర్గంలో వెన్నంటే ఉండి ప్రతి ఎన్నికల్లో గెలుపునకు తమ్ముడు మధుసూదన్ రెడ్డి కృషి చేశారు. నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డిని బలోపేతం చేయడంలో మధుసూదన్ పాత్ర కాదనలేనిది. ఈ నేపథ్యంలోనే మధుసూదన్ రెడ్డిపై నమోదైన అక్రమ మైనింగ్, ఈడీ కేసుల్లో రక్షణ కోసమే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనేది నియోజకవర్గంలో బహిరంగ రహస్యమే. మరి అటువంటి పరిస్థితుల్లో మధుసూదన్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ వైపు రావడం చర్చనీయాంశంగా మారింది. అన్న కాంగ్రెస్లో ఉంటే తమ్ముడు కారు పార్టీలోకి ఎందుకు వచ్చారన్న చర్చ ఇరు పక్షాల్లోనూ సాగుతోంది. అన్న సమ్మతితోనే మధుసూదన్ రెడ్డి గులాబీ గూటికి చేరారా లేక సొంత దారి చూసుకున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్లోకి మళ్లీ రావాలనుకున్న పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే తమ్ముడు మధుసూదన్ను పంపించి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్లో ఉన్నందునే తమ నేతపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టారని మధుసూదన్ రెడ్డి అనుచరులు గతంలో ఆరోపించారు. మరిప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో ఎందుకు చేరి ఉంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తాను ఎమ్మెల్యేగా ఉన్నందున అవసరాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని
అధికార పార్టీలో ఉండటం అనివార్యమని మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో కొనసాగుతూ తమ్ముడు మధుసూదన్ రెడ్డిని గులాబీ పార్టీలోకి పంపి ఉంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల కోసం మధుసూదన్ రెడ్డి హస్తం పార్టీ నుంచి గులాబీ గూటికి చేరి ఉంటారని అనుచరులలో చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు ఈ పరిణామాలపై గూడెం బ్రదర్స్ స్పందించలేదు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.